నమస్కారం. వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా. చిత్తూరు తచ్చూరు ఎక్స్ప్రెస్ కారిడార్ కు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలి. ఎక్స్ప్రెస్ హైవే కోసం భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమం తప్పదు హెచ్చరించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు. తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమల వెంకన్నకే శటగోపం. టీటీడీ ఖజానాకు 520 కోట్లు గండి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా అక్రమార్కులను రీకాల్ చేసి కస్టడీలోకి తీసుకుని కఠినంగా శిక్షించి రికవరీ చేయాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. భారతదేశ రాజకీయాల్లో విశిష్ట నేత సీతారాం యేచూరి. తిరుపతి సిపిఎం కార్యాలయంలో సీతారాం యేచూరికి నివాళులు అర్పించిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఇక వార్తల్లోని వివరాలు. ఎక్స్ప్రెస్ హైవే కోసం భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమం తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు హెచ్చరించారు. బుధవారం చిత్తూరు నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. బుధవారం చిత్తూరు నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ చిత్తూరు తచ్చూరు హైవే కోసం నాడు భూసేకరణ చట్టం మేరకు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అధికారులు వ్యవహరించకపోవడం దారుణమని పేర్కొన్నారు. గత హామీలు విస్మరించి నేడు సర్వీస్ రోడ్, అండర్ పాస్లు లేకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. సత్వరం అధికారుల తప్పిదాలు సరిదిద్దుకోవాలని, లేనితో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, రైతు సంఘం నేత డాక్టర్ టి జనార్దన్లు మాట్లాడుతూ కార్పొరేట్ ప్రయోజనాలకే ప్రభుత్వం పనిచేయడం మాని రైతుల కోసం పనిచేయాలని కోరారు. సర్వీస్ రోడ్డు కోసం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం నేషనల్ హైవే పీడీకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చిత్తూరు జిల్లా నగర కార్యవర్గ సభ్యులు విసి గోపీనాథ్, కె మణి, దాసరి చంద్ర, ఎం విజయ్ కుమార్, పి రఘు, కె విజయగౌరి, కె రమాదేవి, బి కుమారి, సంతోష్, చిరంజీవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు లారీలు పోవడానికి, ట్రాన్స్పోర్ట్ చేయడానికి రైతుల పొలాలు బలిందంగా లాక్కోవడం జరిగింది. మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, కానీ ఒక రైతుకి 5 ఎకరాల భూమి ఉంటే మధ్యలో రోడ్డు పోవడం వల్ల అటువైపు ఇటువైపు 2 ఎకరాలు మిగిలిపోయింది. ఆ రైతు ఎటువైపు ఉన్న రైతు పొలాలు సేద్యం చేయాలంటే ఎలా చేయాలని అడుగుతా ఉన్నాం. నువ్వు రోడ్డు వేసుకోవడం ఎవరు అభ్యంతరంలే. రోడ్డు వేసుకున్న తర్వాత 2 వైపులా పొలం ఉంటే ఆ పొలంలో సేద్యం చేయాలంటే, పంటలు పండించాలంటే రైతు ఎలా వెళ్ళాలని అడుగుతా ఉన్నాం. రైతులు పోవడానికి దారి కల్పించమని చెప్పి చెరువుల్లో మధ్యలో వేసిపోయినావు. కానీ 2009 సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం చెరువుల్లో రోడ్డు వేయడానికి వీళ్ళే. రోడ్డు వేసుకున్నావు. ఆ చెరువు నీళ్లు పారడానికి పంట కాలం కూడా ఆక్యుపై చేసుకున్నావు. కానీ ఆ పంట కాలువ లేకపోవడం వల్ల ఈ రోజు పాదిరి, ఐనంబాకం, అలాగే పూసానత్తం, పన్నూరు, కనికాపురం ఇలాంటి గ్రామాలకి రైతులకి పంటలు పండించుకోవడానికి చెరువు నుండి పోవడానికి పంట కాలం కూడా నువ్వు రోడ్డు వేసావు. ప్రత్యేకంగా ఏమైనా చేసామని చేయడంలే. ఈ రోజు రైతు పొలాలు పోవడానికి దారి లేకుండా చేస్తే, రైతు చెరుకు పండిస్తే, ఏర్చెనగ పండిస్తే, వరిధాన్యం పండిస్తే ట్రాక్టర్ల ద్వారా, లారీల ద్వారా ఎలా తీసుకోవాలని అడుగుతా ఉన్నాం. దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు, దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి దేశ రాజకీయాల్లో వేగు చుక్క యేచూరి అని వక్తలు ఉద్ఘాటించారు. తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షతన సీతారాం యేచూరి సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, స్విమ్స్ మాజీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, సిపిఎం, సిపిఐ, ఆర్పిఐ నాయకులు సీతారాం యేచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. 1977వ సంవత్సరంలో ఎమర్జెన్సీ సమయంలో ఐరన్ లేడీగా పిలువబడే ఇందిరాగాంధీ ప్రధాని పదవి పోయినా జేఎన్టీయూకి ఛాన్సలర్గా కొనసాగడాన్ని నిలదీసి రాజీనామా చేయించిన వ్యక్తి సీతారాం యేచూరి అని తెలిపారు. భారతదేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులు చదువుకున్నన్ని పుస్తకాలు మరెవరూ చదివి ఉండరని పేర్కొన్నారు. ఆయన ప్రపంచ పరిజ్ఞానాన్ని అవపోసన పట్టి పుస్తక పఠనం చేయడమే కాక దాన్ని ఆచరణలోకి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేశారని తెలిపారు.
నేను కమ్యూనిస్టు భావజాలం నుంచి వచ్చినా ఇప్పటికీ కమ్యూనిస్టుల పట్ల, కమ్యూనిస్టు భావజాలం పట్ల విశ్వాసం ఉన్నదని పేర్కొన్నారు. నేటికి నిజాయితీ కనబడేది ఒక్క కమ్యూనిస్టుల్లో మాత్రమేనని తెలిపారు. ఈ దేశంలోని పార్లమెంటేరియన్లు 4 పుస్తకాలు చదివి ఉండరని తన అభిప్రాయంగా తెలిపారు. దేశ ప్రధాని బంచ్ ఆఫ్ థాట్స్ అన్న పుస్తకం తప్ప మరొకటి చదివి ఉండరని తన నమ్మకమని తెలిపారు. నేటి రాజకీయ నాయకులకు పుస్తకం అంటే యావగింపుగా మారిందని పేర్కొన్నారు. వామపక్ష భావజాలం బలహీనపడిన తరువాత భారతదేశ రాజకీయాలను చిదిమివేసింది అంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు అని పేర్కొన్నారు. మతోన్మాద శక్తులు పేట్రేగిపోయి ఈ దేశాన్ని కబళిస్తోందని తెలిపారు. మేమందరం కూడా ఎమర్జెన్సీ బాధితులం. మేమందరము జైళ్లలో ఉన్నప్పుడు సీతారాం గారు అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి వ్యక్తి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా. ఎమర్జెన్సీ ఎత్తిన తర్వాత ఇందిరాగాంధీ తన ప్రధాన పదవిని పోగొట్టుకున్న తర్వాత కూడా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కొనసాగుతుండటాన్ని అది చట్ట వ్యతిరేకమని నిలదీసినటువంటి సీతారాం యేచూరి గారిని మొట్టమొదటిసారిగా నేను పత్రికల్లో చూడటము, చదవటము జరిగింది. ఆనాటి నుంచి చాలా సార్లు ఆయన ప్రసంగాలని నేను చూస్తూనే ఉన్నా, అనుసరిస్తూనే ఉన్నా. భారతదేశ రాజకీయాలలో కమ్యూనిస్టులు చదువుకునే అన్ని పుస్తకాలు మరెవ్వరు కూడా చదువుకోరు అన్నది ఒక వాస్తవం. సీతారాం యేచూరి గారు మరింతగా మొత్తం ప్రపంచ పరిజ్ఞానాన్నంతా అవపోసన పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి, కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని చదివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చెయ్యాలా అన్నటువంటి విషయంలో సీతారాం యేచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. వాళ్ళు చేసినటువంటి సాహసం అంతా ఇంత కాదు. ఒక రకంగా యేచూరి గారు పార్టీ కంటే చాలా బలంగా ప్రొజెక్ట్ అయినటువంటి, కమ్యూనిస్ట్ పార్టీలు సహజంగా వ్యక్తిని పెద్ద ప్రొజెక్ట్ చేయడానికి ఇష్టపడరు. వ్యక్తి కాదు, పార్టీనే చాలా ముఖ్యమని చెప్తూ, కానీ ప్రపంచ రాజకీయ యవనిక చెప్పిందంతా కూడా మనం అవుననుకున్నా మళ్ళీ కాదనుకున్నా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సంస్థను, సమాజాన్ని శాసించిన మాట వాస్తవం. ఇది కాదనలేనటువంటి నిజం. దేశంలోనే అతిపెద్ద ధార్మిక సంస్థ అయిన శ్రీవారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవిని యాదవులకే కేటాయించాలని అఖిల భారత యాదవ సంఘం జాతీయ అధ్యక్షులు బుసగాని లక్ష్మయ్య డిమాండ్ చేశారు. బుధవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లక్ష్మయ్య మాట్లాడుతూ, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తొలి దర్శనం చేసుకున్న శబరా అనే యాదవ భక్తుని విగ్రహాన్ని అలిపిరి వద్ద ప్రతిష్టాపన జరగాలని ఇటీవల గుంటూరులో జరిగిన అఖిల భారత యాదవ మహాసంఘం సభలో తీర్మానం చేయడం జరిగిందన్నారు. అలాగే ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన యాదవులకు కొన్ని రాష్ట్ర, జిల్లా స్థాయి కీలక పదవులను ఇచ్చినట్లు వారు తెలిపారు. కీలక పదవులు పొందిన వారిలో రవి యాదవ్, గాలం వెంకటేష్ యాదవ్, మణికంఠ, మేకల రవి యాదవ్, సురేష్ యాదవ్, గొల్లపల్లి వెంకటకృష్ణయ్య యాదవులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు యాదవులకు తీవ్ర అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. యాదవులు నేటికి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా అణగదొక్కబడుతున్నారని తెలిపారు. వీరందరినీ చైతన్యవంతులుగా చేసేందుకు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్టు మహాసభలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందన్నారు. విద్య, వైద్య పరంగా యాదవుల కోసం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు వాసుదేవ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అతి పెద్ద కులమైనటువంటి యాదవ్ కులానికి అన్ని రాజకీయ పక్షాలు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేశాయి. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నాము. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను దోపిడీకి గురైనటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే అది యాదవ్ కులంగానే భావిస్తున్నాము. మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ, మా జనాభాకు తగ్గటటువంటి ప్రాతినిధ్యం కానీ ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా లేదు, ఇప్పుడు కూడా లేదు. దానికోసం కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానముని యాదవులు నిర్మించినటువంటి గుడిని ఒక్కసారి మాత్రమే బోర్డు చైర్మన్ వేశారు. ఆ తర్వాత అన్ని కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం కోసం
వాళ్ళకు పునరావాసంగా ఏర్పడింది. కాబట్టి అలాంటి వైఖరిని మానుకొని యాదవులకే టీటీడీ బోర్డు చైర్మన్ ఇవ్వాలనేటటువంటి ఒక డిమాండ్ కూడా తీసుకురావడం జరిగింది. మా యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం యాదవుల అభివృద్ధి, వాళ్ళకి విద్యలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, ఇతర వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా ముందుండి పోరాడిన సంఘం అఖిల భారత యాదవ్ మహాసంఘం. కాబట్టి మొన్న జరిగిన రాష్ట్ర మహాసభలో కొంతమంది ముఖ్యమైన వ్యక్తులకి కొన్ని సంఘంలో పదవులు ఇవ్వడం కూడా జరిగింది. అది మీ అందరికీ తెలియజేయాలనేసి ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. మొట్టమొదటిగా యాదవ్ సంఘం యొక్క రాష్ట్ర వాణిజ్య అధ్యక్షునిగా కుప్పం రవి యాదవ్ గారిని నియమించడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గాలం వెంకటేష్ యాదవ్ గారు, అలాగే తిరుపతి టౌన్ యూత్ అధ్యక్షుడిగా మించల్ మణికంఠ యాదవ్ గారు, అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా మేకల రవి యాదవ్ గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడిగా గొల్లపల్లి వంశీకృష్ణ మన సంఘం యొక్క రాష్ట్ర మరియు జిల్లా కమిటీల్లో తీసుకోవడం కూడా జరిగింది. రాష్ట్రంలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, విజయవాడ తదితర ప్రాంతాలు వరదలతో అతలాకుతలమైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేసి అందించిన ఆపణ హస్తంకు తోడుగా మేము సైతమని తిరుపతి జిల్లా యంత్రాంగం నుండి వరద బాధితులకు పలు విధాలుగా సాయం అందించడానికి చర్యలు తీసుకున్నామని, పలువురు దాతల నుండి అందిన విరాళాల మొత్తాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి 57,48,408 రూపాయలను జమ చేయనున్న నేపథ్యంలో మెగా చెక్కును జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్తో కలిసి మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ విడుదల చేశారు. బుధవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు రెవెన్యూ, పోలీస్, ఎయిర్పోర్ట్, టెంపుల్ తదితర సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జేసీ శుభం బన్సల్, ఎస్పీ సుబ్బరాయుడులతో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రముఖ విద్యా సంస్థలు, పర్యాటక ప్రాంతాలు తదితరాలు కలిగి ఉందని, పలు జాతీయ, అంతర్జాతీయ కాన్ఫరెన్సులు జరుగుతుంటాయని, పై తెలిపిన వివరాల నేపథ్యంలో పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, జడ్జీలు, కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు తదితర ప్రముఖుల పర్యటనలు ఎక్కువగా ఉంటున్నాయని, ప్రోటోకాల్ ఏర్పాట్లు పక్కాగా ఉండాల్సి ఉంటుందని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి లోపాలకు, వివాదాలకు తావు లేకుండా అప్రమత్తంగా పనితీరు ఉండాలని సూచించారు. విమానాశ్రయ అధికారులు తగినన్ని పాస్లు కలెక్టరేట్ నుండి తెలిపిన వివరాల మేరకు తప్పకుండా సకాలంలో ఇవ్వాలని, సిఐఎస్ఎఫ్ అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే తిరుమల శ్రీవారి టెంపుల్, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దేవాలయం తదితర దేవాలయాలలో ప్రముఖుల పర్యటనలో వారి కేడర్ ఆధారంగా సరైన ప్రోటోకాల్ అమలు చేసి వారికి సరైన రిసెప్షన్, వసతి, దర్శనం ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెవెన్యూ, టెంపుల్ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ భద్రతా చర్యలు, ప్రోటోకాల్ స్కేల్ మేరకు ప్రముఖులకు ఏర్పాట్లు ఉండాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ వారు ప్రముఖుల పర్యటనల సమయంలో మార్గదర్శకాల మేరకు అంబులెన్స్, డాక్టర్లను ఏర్పాటు ఉంచుకోవాలని సూచించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రముఖులకు భద్రతా స్కేల్ ప్రకారం సెక్యూరిటీ ఏర్పాటు చేయడం జరుగుతోందని, పోలీస్ సిబ్బందికి వసతి ఏర్పాటుకు సహకరించాలని కోరారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ పలు అంశాలు అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకట్రావు, రవి మనోహరాచారి, శ్రీనివాసరావు, తిరుపతి ఆర్డీఓ నిశాంత్ రెడ్డి, శ్రీకాళహస్తి ఆర్డీఓ రవిశంకర్ రెడ్డి, ఎయిర్పోర్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ రవిప్రభు, టీటీడీ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ తదితర అధికారులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సుమారుగా 10 రోజులుండి వేరియస్ రిలీఫ్ యాక్టివిటీస్ అంతా కూడా చేయటం జరిగింది. దాంట్లో భాగంగానే చాలా మంది కూడా CMRF కి చాలా మంది దాతలు రోజు సహాయం చేయటం అనేది మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెక్కుల ద్వారా ఇతరత్ర మెథడ్స్ లైక్ కొంతమంది ఏమన్నా భోజనం పెట్టడం, కొంతమంది బట్టలు ఇవ్వటము, రకరకాల వాళ్ళకి చేతనైనంత వాళ్ళు విరాళం కింద ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు డైరెక్ట్ గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం, విద్యావేత్తలు ముందుకు రావడం, అదేవిధంగా చిన్న
చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనకి ఏదైతే నష్టం వాటిల్లిందో దాన్ని పూరించడానికి తమ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మనము తిరుపతి జిల్లాకు సంబంధించి పోయిన వారము అందరూ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. చాలా మంది అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకే 1 డే శాలరీని వాళ్ళు ఆల్రెడీ CMRF కి డొనేట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు. సో ఇది కాకుండా మనము ఆల్ డిపార్ట్మెంట్స్ కి అండ్ టు ద పీపుల్ ఆఫ్ తిరుపతి కూడా రీచ్ అవుట్ అయ్యి వాళ్ళు ఏదన్నా CMRF కి వాలంటరీగా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయవచ్చని చెప్పి ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అకౌంట్ కూడా ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. దానికి మనకి మంచి రెస్పాన్స్, అంటే అందరూ కూడా వాలంటరీగా, చాలా మంది అధికారులు, చాలా మంది ప్రైవేట్ పర్సన్స్, ఎడ్యుకేషనిస్ట్ వీళ్ళు కూడా ముందుకొచ్చి, కొంతమంది ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి, మన దగ్గర జిల్లాలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కూడా ముందుకొచ్చి CMRF కి వాళ్ళ వంతు వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఇవ్వటం జరిగింది. ఇవాళ చెక్ని, ఆ మెగా చెక్ ద్వారా మనము CMRF కి అందజేయడం జరుగుతుంది. సో అందజేసే ముందు ఒకసారి మనము ఎంత వరకు డొనేషన్స్ వచ్చింది అనేది ఒకసారి మీకు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా చూసుకుంటే అంతా కలిపి ఇప్పుడు దాకా అందించిన సహాయంతో పాటు ఇప్పుడు ఇవ్వబోయే చెక్ రూపేణ చూసుకుంటే 84,50,193 రూపీస్ మనకి ఈ జిల్లా నుంచి మనము పంపించడం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైకాపా ప్రభుత్వ హయాంలో ATM కార్డులాగా వాడుకునేశారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించిన 24 గంటలలో విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో సుమారు 520 కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అవినీతి జరిగిందని వస్తున్న సమాచారంపై భక్తులలో ఆందోళన, ఆవేదన కలుగుతున్నదని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులంతా కోరుకుంటూ ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైకాపా ప్రభుత్వ హయాంలో ATM కార్డులాగా వాడుకునేశారని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తామని ప్రకటించిన 24 గంటల్లో విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో సుమారు 520 కోట్ల రూపాయలు వివిధ రూపాలలో అవినీతి జరిగిందని వస్తున్న సమాచారంపై భక్తులలో ఆందోళన, ఆవేదన కలుగుతున్నదని, అక్రమాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని భక్తులంతా కోరుకుంటూ ప్రభుత్వ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. టీటీడీలో అధర్మంగా సుదీర్ఘకాలం తిష్టవేసి శ్రీవాణి ట్రస్ట్ ముసుగులో హిందూ ధార్మిక సంస్థను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చేసి ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకలను మంచినీళ్ళలా ఖర్చు పెట్టిన అప్పటి సకల శాఖల డిప్యుటేషన్ అధికారిని ప్రభుత్వ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా వెంటనే రీకాల్ చేసి జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకుని విచారించాలన్నారు. శ్రీవారి నిధుల దుర్వినియోగానికి అప్పటి పాలకులకు, డిప్యుటేషన్ అధికారులకు తొత్తులుగా వ్యవహరించి సంపూర్ణ సహకారం అందించిన టీటీడీ ప్రధాన గణాంకాధికారి జరిగిన అక్రమాలకు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. టీటీడీ ధర్మకర్తల మండలి పాపాల మండలిగా మారి శ్రీవారి సేవా టికెట్లను సినిమా టికెట్లలాగా బజారులో అధిక ధరలకు అమ్ముకున్నారని ఎద్దేవా చేశారు. ఇంజనీరింగ్ పనులలో కమిషన్లకు కక్కుర్తిపడి శ్రీవారి సంపదను కొలగొట్టారని, అవసరం లేని చోట్ల బాగున్న సత్రాలను కూల్చివేశారని, అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అన్న చందంగా కాంట్రాక్టర్ల వద్ద కమిషన్లు దండుకొని 3 నామాల వాడికే పంగనామాలు పెట్టారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారి అన్నప్రసాదం కోసం కొనుగోలు చేస్తున్న ముడి సరుకులలో సైతం కమిషన్లకు కక్కుర్తిపడి నాసిరకం జీడిపప్పు, చక్కెర, బెల్లం, యాలకులు, బియ్యం వంటి సరుకులను కొనుగోలు చేయడంతో అన్నప్రసాదాలలో రుచి లేకుండా పోయిందని, లడ్డూ నాణ్యత పూర్తిగా తగ్గిపోయిందని, అప్పట్లో భక్తులు గగ్గోలు పెట్టిన అధికార బలంతో, అహంకారంతో శ్రీవారి భక్తులపై అక్రమ కేసులు పెట్టించారని మండిపడ్డారు. టీటీడీలో జరిగిన అవినీతి అక్రమాలపై 2 నెలల పాటు లోతుగా విచారణ జరిపి వాస్తవాలను సేకరించి ప్రభుత్వానికి విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అవినీతి పాలకులో అధర్మంగా వ్యవహరించిన డిప్యుటేషన్ అధికారుల భరతం పట్టి అక్రమ సంపాదనను రికవరీ చేసి టీటీడీ ఖాతాలో జమ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వ పాలనలో టీటీడీ ఉన్నతాధికారులు, ధర్మకర్తల మండలి సుమారు 520 కోట్ల రూపాయలకి శటగోపురం పెట్టేశారు వెంకటేశ్వర స్వామికి అని చెప్పని పత్రికల్లో వచ్చిందండి. దీనికి ఖచ్చితంగా ఈరోజు ఆ ప్రభుత్వము ఏదైతే గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండిందో అప్పుడున్నటువంటి ఉన్నతాధికారులు, చైర్మన్లు సమాధానం చెప్పాలి భక్తులకి.
ఎందుకంటే అయిన దానికి ఆకుల్లో కాని దానికి కంచాల్లో అన్నట్టు ఇష్టానుసారంగా ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ అని పెట్టారు. శ్రీవాణి ట్రస్ట్ నిధుల్ని ఏటీఎం కార్డుల్లాగా ఈరోజు వాడేశారని చెప్పని ఈరోజు నివేదికలో ఇచ్చారట. అదేవిధంగా ఈరోజు బ్రేక్ దర్శనం టికెట్లు శ్రీవారి దర్శనానికి రెప్పపాటు దర్శించుకోవాలంటే సామాన్య భక్తులకి దొరకని టికెట్లన్నీ కూడా ఈరోజు సుప్రభాతం కానీ, తోమాల కానీ, అభిషేకం కానీ వీటన్నిటి కూడా సినిమా టికెట్ల లాగా పనిచేశారు. అదేవిధంగా ముడి సరుకుల కొనుగోళ్లలో భారీగా అవినీతి జరిగింది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఇంజనీరింగ్ విభాగంలో కమిషన్లకు కక్కుర్తిపడి అవసరం ఉన్నా లేకపోయినా సుమారు 1400 కోట్ల రూపాయలకి అతి తక్కువ కాలంలో టెండర్లు పిలిచి కమిషన్లు దండుకున్నారని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇది అమలు చేసినటువంటి నివేదిక, విజిలెన్స్ నివేదికలో స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారని చెప్తున్నారు. మరి దీని మీద సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత గత ప్రభుత్వ పాలకుల మీద ఉన్నది. శ్రీవారి భక్తులంతా కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. సార్, మీరు కొండపైడి నుంచి ప్రక్షాళన ప్రారంభిస్తామన్నారు, విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించారు, విజిలెన్స్ నివేదిక ఇచ్చిందని చెప్పి ఈరోజు బహిరంగంగా బయట చెప్పుకుంటున్నారు. 520 కోట్ల రూపాయలు శ్రీవారికి భక్తులు సమర్పించిన కానుకల్ని దారి దోపిడీ దొంగల్లాగా కమిషన్లకు కక్కుర్తిపడి దోచేశారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు టీటీడీ ఉద్యోగస్తులే కాదండి, వాళ్ళ మీద ప్రతాపం చూపించాల్సిన పని లేదు. వాళ్లే కాకుండా ఎవరైతే ధర్మకర్తల మండలిలో చైర్మన్లుగా పనిచేశారో, ఎవరైతే అధర్మంగా టీటీడీ ఉన్నతాధికారులు పనిచేశారో సుదీర్ఘకాలంగా, వాళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీలోకి తీసుకొని అక్రమంగా సంపాదించిన ఆస్తుల్ని రికవరీ చేసి టీటీడీ ఖాతాలో జమ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నానండి. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య పిలుపునిచ్చారు. బుధవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాలలో కమిషనర్ నగరపాలక సంస్థ సిబ్బందితో కలిసి దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బుధవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాలలో కమిషనర్ నగరపాలక సంస్థ సిబ్బందితో కలిసి దుకాణాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు కలిగిన దుకాణదారులకు సుమారు 7 లక్షలకు పైగా భారీ జరిమానాలు విధించారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో నిషేధిత ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. మేజర్గా ఉన్న 3 హోల్సేల్ దుకాణాలలో ఎక్కువగా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు స్వాధీనం చేసుకుని భారీగా జరిమానాలు విధించడం జరిగిందని అన్నారు. హోల్సేల్ దుకాణాల నుండి తెచ్చి చిన్న దుకాణంలో విక్రయిస్తున్నారని అన్నారు. అందువల్ల హోల్సేల్ దుకాణాలపై దాడులు నిర్వహించి వారి వద్ద నుండి అమ్మకాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. 120 మైక్రాన్ల కంటే ఎక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు తదితర ప్లాస్టిక్ వస్తువులు వినియోగించరాదని అన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ ప్లేట్స్, స్పూన్స్, ప్యాకింగ్ కవర్స్ అమ్మితే దుకాణాల లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. బయోడిగ్రేడబుల్ కవర్లు అమ్మాలని దుకాణదారులకు సూచించారు. అధిక మొత్తంలో ప్లాస్టిక్ కవర్లు అమ్మే దుకాణాలపై లక్షల్లో ఫైన్లు వేశామని చెప్పారు. ఒక దుకాణానికి 2.90 లక్షల రూపాయల భారీ జరిమానా విధించామని అన్నారు. అలాగే నగరంలోని పలు దుకాణాలకు జరిమానాలు విధించామని చెప్పారు. ప్రజలు కూడా పేపర్ కవర్స్, జూట్ బ్యాగ్స్ను ఎక్కువగా వినియోగించాలని కోరారు. ప్లాస్టిక్ రహిత నగరంగా తిరుపతిని తీర్చిదిద్దేందుకు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛతా ఈ సేవలో భాగంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అవగాహన కల్పించాలి. అందులో భాగంగానే ఈ రైడ్స్ కూడా చేయడం జరుగుతుంది. నాకు చెప్పినంత వరకు కొన్ని మంత్స్ బ్యాక్, ఇప్పుడు ఒక ఇయర్ బ్యాక్ రైడ్ చేశారు, ఇంకా తర్వాత చేయలేదు. ఇక్కడ విపరీతంగా ప్లాస్టిక్ యూజ్ అవుతుందని ప్రజల కంప్లైంట్ కూడా ఉంది. కాబట్టి సో ఒక డెసిషన్ తీసుకొని మేజర్ ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళపైన రైడ్ చేయడం జరిగింది. ఈరోజు చాలా చోట్ల స్టాక్ కొన్ని కేజెస్లో నియర్లీ టన్స్లలో తీసుకోవడం జరిగింది. ఫైన్ కూడా అంతే భారీగా వేశాము. సో సప్లయర్స్ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అరికడితే ఎక్కడైతే మన రీటైలర్స్ ఉంటారో అక్కడ కూడా అరికట్టడం జరుగుతుంది. ఆ రీటైలర్స్ దగ్గర కూడా మనము రైడ్ చేసేసి మినిమం ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. బట్ సప్లయర్స్ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మన గవర్నమెంట్ పెట్టిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్లో మనకి 120 మైక్రాన్స్ ఉండాలి క్యారీ బ్యాగ్. సో 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ అవైలబుల్ చాలా తక్కువ ఉంది. కాబట్టి 75 మైక్రాన్స్ వరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఏదైతే వ్రాపింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ 51 మైక్రాన్స్ తక్కువ లేకోకుండా
ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే అసలు దానిపైన లేబుల్ లేకోకుండా అసలు ఎంత మైక్రాన్ అని తెలియదు. ఒకవేళ ఉన్న ఫేక్వి కనిపించినవి ఎక్కువ బ్యాగ్స్ అనేసి తెచ్చుకుంటున్నారు. అవి తెచ్చుకోకూడదు. అది సప్లయర్స్ బాధ్యత కూడా. మీరు ఎవరికైతే మనం రీటైలర్స్కి అమ్ముతున్నామో అప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడే 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్, లేకపోతే 75 మైక్రాన్స్ అబో క్యారీ బ్యాగ్ ఉండాలి. 51 మైక్రాన్స్ అబో మనం ర్యాప్ చేసే బ్యాగ్స్ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకొని సప్లై చేయాల్సిన బాధ్యత సప్లయర్స్కి ఉంది. కాబట్టి ఈరోజు రేట్ చేయడం జరిగింది. తర్వాత కూడా మనము ఈ అవేర్నెస్ నాట్ జస్ట్ సప్లయర్స్, రీటైలర్స్ అమ్మకుండా ప్రజలలో కూడా ప్లాస్టిక్ వాడుకోకుండా మన దగ్గర ఉన్న క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ వాడాలని కోరుకుంటున్నాం. 1,80,000, 2,80,000 ల్యాక్స్లోనే ఇస్తున్నాం. ఎందుకంటే ఆ స్టాక్ కూడా చాలా పెద్ద స్టాక్, మనం టన్స్లలో తీస్తున్నాం. అంత పెట్టుకోకుండా ఉండాలి. సో అంత తెలిసి కూడా పెట్టుకున్నారు కాబట్టి భారీగానే ఫైన్లు వేస్తున్నారు. అది కట్టకపోతే సీజ్ చేయడం జరుగుతుంది షాప్స్. తిరుపతి నగరంలో అడ్డదిడ్డంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న కేబుల్స్ను నెల రోజుల్లోపు సరిచేసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య కేబుల్ ఆపరేటర్లను ఆదేశించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్థానిక కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్, ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో బుధవారం స్థానిక కేబుల్ ఆపరేటర్స్, ఇంటర్నెట్ ప్రొవైడర్స్తో ఏపీఎస్పీడీసీఎల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కమిషనర్ మౌర్య నగరంలో ఎక్కడ పడితే అక్కడ అస్తవ్యస్తంగా కేబుల్స్ ఉన్నాయని అన్నారు. దీంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. అస్తవ్యస్తంగా కేబుల్స్ వలన కడపలో జరిగిన సంఘటనను ఆపరేటర్స్కు, ఇంటర్నెట్ ప్రొవైడర్స్కు గుర్తు చేశారు. ఎవరికి ఇబ్బందులు కలగకుండా సూచించిన క్రమ పద్ధతిలో వైర్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. రోడ్డుకి మధ్య స్తంభాలకు ఉన్న కేబుల్ వైర్లను, ఫైబర్ వైర్లను నెల రోజుల్లోపు తొలగించాలని అన్నారు. తొలగించిన వైర్లను రోడ్డుకి ఇరువైపులా స్తంభాలకు 14 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని గడువులోపు కేబుల్స్ తొలగించి నగరం సుందరంగా ఉండేందుకు సహకరించాలని కోరారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, డీసీపీ శ్రీనివాసరెడ్డి, ఎస్పీడీసీఎల్, బిఎస్ఎన్ఎల్ అధికారులు, నగరంలోని లోకల్ కేబుల్ ఆపరేటర్స్ తదితరులు ఉన్నారు. అందరూ కేబుల్ ఆపరేటర్స్కి, ఇంటర్నెట్ ఆపరేటర్స్కి ఒక విజ్ఞప్తి. మనకి ఇక్కడ తిరుపతి కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న ఏరియాస్లో మనకి ముఖ్యంగా ఈ కేబుల్ లైన్స్, ఇంటర్నెట్ లైన్స్, ఈ డివైడర్స్ పైన పెట్టడము, అది కింద వేలాడుతూ ఉండడము, రోడ్స్ క్రాస్ అవ్వడము, చాలా వరకు అవి టేప్ చేయకోకుండా కింద వేలాడుతూ కట్ అయిపోవడం ఉండడము, అండ్ ఎస్పీడీసీఎల్ వాళ్ళకి సంబంధించిన పోల్స్ వాళ్ళ ఈ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర బంచెస్ లాగా పెట్టడము, అవన్నీ సేఫ్టీకి ముఖ్యంగా చాలా అది ప్రమాదకరము. మనము కడపలో కూడా ఇలాగా ఒక పిల్లోడు చనిపోయారు ఇలా కేబుల్స్ వేలాడుతూ ఉండడంతో. సో ఈరోజు మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. చెప్పడం ఏంటంటే ఈ 30 రోజులలో ఆల్ ఆపరేటర్స్ ఒక హైట్లో, అంటే 14 feet హైట్లోనే ఈ పోల్స్కి లెఫ్ట్ అయితే లెఫ్ట్ తీసుకోవాలి, రైట్ అయితే రైట్ తీసుకోవాలి, రోడ్స్ క్రాస్ అవ్వకుండా ఉండాలి, 14 feet హైట్తో వెళ్ళాలి కేబుల్స్. అలాగే ఈ సెంట్రల్ డివైడర్స్లో ఉన్న స్ట్రీట్ లైట్కి కేబుల్ లైన్స్ అవి పెట్టకూడదు, అండ్ రోడ్ క్రాసింగ్లు అసలే ఉండకూడదు. అండ్ ఎక్కడైతే మీరు మన కేబుల్ లైన్స్ తీసుకుంటామో అక్కడ బంచ్ లాగా చేసుకుంటే ఒకవేళ బంచెస్ని టేప్ చేసేసి వేలాడకుండా పెట్టాల్సి ఉంటుంది. ఈ 1 month టైం ఇచ్చాము. మధ్యలో ఎస్పీడీసీఎల్ వాళ్ళు కూడా ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకొని చెప్తారు. ఈ 1 monthలో మనం ఇవన్నీ కూడా షిఫ్టింగ్ అనేవి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇంకా ఎవరైనా ఆపరేటర్స్ అటెండ్ అవ్వకపోతే మాత్రము ఈ 1 monthలో యాజ్ పర్ రూల్స్ చేయాల్సి ఉంటుంది. అదర్వైజ్ దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తిరుపతి విజయ్ కుమార్కి కీలక బాధ్యతలను అప్పగించింది. 71 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత కల్పించింది. అందులో భాగంగా క్రికెట్పై ఆసక్తి కలిగి బీసీసీఐ, ఎన్సీఏ లెవెల్ 1 కోచ్గా క్రికెట్కు సేవలు అందించిన విజయ్ కుమార్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చోటు కల్పిస్తూ ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ చైర్మన్, సౌత్ జోన్ అకాడమిక్ కమిటీ కన్వీనర్ పదవులకు ఎంపిక చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
71 సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రాధాన్యత కల్పించింది. అందులో భాగంగా క్రికెట్పై ఆసక్తి కలిగి బీసీసీఐ, ఎన్సీఏ లెవెల్ 1 కోచ్గా క్రికెట్కి సేవలు అందించిన విజయ్ కుమార్కి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో చోటు కల్పిస్తూ ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ చైర్మన్, సౌత్ జోన్ అకాడమీస్ కమిటీ కన్వీనర్ పదవులకు ఎంపిక చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేసి క్రికెట్ విజయ్ని అసోసియేషన్ నాయకులు దుస్సాలవతో ఘనంగా సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లా క్రికెట్ అసోసియేషన్పై గత 17 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించిన క్రికెట్ విజయ్కి ఈ పదవులు దక్కడం నిజంగా ఆనందంగా ఉందన్నారు. జిల్లాలో క్రికెట్కు ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క క్రికెటర్కు మంచి భవిష్యత్తు అందించాలన్నదే ధ్యేయమని, అందులో భాగంగా జిల్లా క్రికెట్ అభివృద్ధికి అన్ని విధాలా కృషి చేస్తానని ఏసీఏ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ చైర్మన్, ఏసీఏ సౌత్ జోన్ అకాడమిక్ కమిటీ కన్వీనర్, చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రికెట్పై ఆసక్తి కలిగి ప్రతిభ ఉన్న ఏ ఒక్క క్రికెట్ క్రీడాకారుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కోర్టుల చుట్టూ 17 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి గత 2 నెలల క్రితం విజయం సాధించామన్నారు. ఎన్నేళ్లు రాజకీయ అండలు ఉన్నవారు మాత్రమే క్రికెట్లో అవకాశాలు పొందారని, నిజమైన క్రీడాకారులు వెనకబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతిభ ఉన్న క్రీడాకారులకు మంచి భవిష్యత్తు ఇవ్వనున్నామని చెప్పారు. క్రికెట్ ఆడిన వారు అసోసియేషన్లో ఉంటే క్రికెట్ ఎంతో అభివృద్ధి చెందుతుంది అనడానికి గడిచిన 2 నెలలే నిదర్శనమని అన్నారు. గత 2 నెలల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి సీనియర్ జోన్కు 7 మంది, అండర్ 23 జోన్కు 7 మంది, అండర్ 19 ఉమెన్ T20 స్టేట్ టీంకు 2 ఎంపిక కావడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. అదేవిధంగా జిల్లాలో మంచి గ్రౌండ్లను తీసుకురావాలన్నట్లు ఆయన పేర్కొన్నారు. అంతేకాక రానున్న రోజుల్లో క్రికెట్పై ఆసక్తి కలిగిన క్రీడాకారులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించనున్నామని తెలిపారు. అందులో భాగంగానే అంపైరింగ్ 100, కోచ్లు 50, స్కోరర్స్ 50, మేనేజర్లు 50 పోస్టులను భర్తీ చేయనున్నామని చెప్పారు. అందుకు 18 సంవత్సరాలు నిండి 10వ తరగతి నుండి డిగ్రీ వరకు చదివిన వారు ఈ నెల 29వ లోపు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా కోరారు. మరిన్ని వివరాలకు గిరిప్రకాష్ 9849058490 లేదా శ్రీనివాసమూర్తి 9573379778 లేదా సతీష్ యాదవ్ 8886185559 లేదా నవీన్ 8555054943లను నవీన్ 8555054943ల ద్వారా సంప్రదించవచ్చునని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని క్రికెట్ విజయ్ కోరారు. ఈ సందర్భంగా తనకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అవకాశం కల్పించిన ఏసీ అధ్యక్షులు కేశినేని శివన, కార్యదర్శి సానా సతీష్ బాబు, ఉపాధ్యక్షులు ప్రసాద్, సంయుక్త కార్యదర్శి విష్ణుకుమార్ రాజు, కోశాధికారి దండపాని శ్రీనివాస్, కౌన్సిలర్ విఘ్ను తేజాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రవి, ఆర్గనైజింగ్ సెక్రటరీ గాలి వేణుగోపాల్ నాయుడు, ఉపాధ్యక్షులు శ్రీనివాసమూర్తి, సంయుక్త కార్యదర్శి సతీష్ యాదవ్, ఈసీ మెంబర్లు ప్రకాష్ నాయుడు, శివప్రసాద్, టీవీ రమణ, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. వివిధ రకాలైనటువంటి కోర్టుల్లోనూ ఈ విషయంలో రాజకీయ బలం, ఆర్థిక బలంతో విపరీతమైనటువంటి అహంకారంతో మేమేమి చెప్తే అదే జరగాలి, క్రికెట్ అసోసియేషన్ లో మేము ఎవరిని చెప్తే వాళ్ళని ఆడించాలి అన్నటువంటి ధోరణితో ఉండే టీం ఒకవైపు, క్రికెట్ బాగుండాలి, క్రికెటర్ బాగుండాలి, వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనము ఉన్నామన్నటువంటి నమ్మకాన్ని వాళ్ళకి కలిగించాలి అన్నటువంటి ఒక నిజాయితీతో కూడిన టీం ఇంకోవైపు 17 సంవత్సరాలు పోరాటం జరిగింది. దీనిపైన న్యాయ పోరాటం జరిగింది. గుంటూరు కోర్టులో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ కోర్టులో, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కోర్టు సపరేట్ అయిన తర్వాత అమరావతిలో కానీ ఇదే విషయం మీద 17 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి ఇవాళ ఆ మధ్యకాలంలో దానిపైన ఎన్నో ప్రలోభాలకు గురి చేశారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. మా యొక్క అసోసియేషన్ ఆఫీసును కూడా వాళ్ళు లాక్కోవడం జరిగింది. అసోసియేషన్ గ్రౌండ్లు, అసోసియేషన్ ఆఫీస్, మా ప్రాక్టీస్ నెట్స్లో కూడా ఒక పెద్ద రోడ్డు వేసేయడం జరిగింది. మాకు అనేక అసౌకర్యాలు కూడా కలిగించినారు. వాటన్నిటిని కూడా మేము ఎదుర్కొని నిలబడి ఈ రోజు మేమంతా కూడా ఒక టీమ్గా ఉండి మమ్మల్ని అంతా కూడా వేరు చేయాలని, ప్రతి ఒక్కరిని విడదీయాలని ఎన్నో ప్రలోభాలకి, ఇబ్బందులకి, రాజకీయ ఒత్తిళ్లు తీసుకొచ్చి మా పైన అనేక రకాలైనటువంటి ప్రయోగాలు చేశారు. కానీ మేమందరూ కూడా ఎవ్వరు ఒక్కరంటే ఒక్కరు కూడా విడిపోకుండా అందరూ కలిసి కట్టుగా ఈ రోజుకి అలాగే ఉన్నాము. దానికి కారణం
మా ప్రెసిడెంట్ అయినటువంటి విజయ్ కుమార్ గారి మీద ఉన్నటువంటి నమ్మకం. ఈ సందర్భంగా మా ఈ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాల్లో చాలా శుభసూచకం. చిత్తూరు డిస్టిక్లో ఉన్నటువంటి క్రికెట్కి కొత్త ఊపిరి, కొత్త జీవం పోసినటువంటి విజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా. చిత్తూరు జిల్లాకి రావాల్సిన వనరులన్నింటినీ కూడా పక్కన వాళ్ళు దోచేశారు. అప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చేసిన తప్పుల్ని ఎన్నో విధాలుగా మేము చెప్పే ప్రయత్నం చేశాము. అయినప్పటికీ కూడా మా మాటను ఖాతరు చేయలేదు. అందుచేత మేము కోర్టుల్లో సుదీర్ఘంగా పోరాటం చేయడం జరిగింది. ఈ 17 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం 2 నెలల ముందే మేము కోర్టులో గెలవడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మమ్మల్ని రికగ్నైజ్ చేసి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లోకి మమ్మల్ని తీసుకోవడం జరిగింది. చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ రాబోయే రోజుల్లో సీనియర్ క్రికెట్ అసోసియేషన్ అందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఒక ప్రపోజల్ మీద జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఎలా ఉండాలి ఏమి అంటే వాళ్ళు మాకు ఇచ్చిన క్రికెట్ ఆడిన సీనియర్స్ అందరూ కూడా అకాడమీ పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఇచ్చిన ఇది మాకు ఒక సజెషన్ ఇచ్చారు. ఆ సజెషన్ ఏంటంటే తిరుపతికి అతి తొందరలో ఉమెన్ క్రికెట్ అకాడమీ అనేది ఒకటి వస్తుంది. అది నేను చెప్పినట్టు మా యొక్క ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలు ఈ నెల ఆఖరణ తిరుపతికి వస్తున్నారు. వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి మనకి ఎక్కడ స్టేడియాలు వస్తున్నాయి, ఎక్కడ అకాడమీలు వస్తున్నాయి, ఆ విషయాలన్నీ కూడా తొందరలో మీ ముందు ఉంచుతారని చెప్పని మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా తిరుమలలో హోటల్స్లో పనిచేసే వ్యక్తుల గురించి వారి యొక్క వివరాలు మరియు ఆధార్ కార్డు ఖచ్చితంగా హోటల్ యజమానులు ఫుల్ డీటెయిల్స్ విధిగా తీసుకుని వాటిని పోలీసులకు ఖచ్చితంగా అప్పగించాలని తిరుమల విజిలెన్స్ అధికారులు విజ్ఞప్తి చేశారు. రాబోయే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలలో ఈ బ్రహ్మోత్సవాలకి భక్తులు వస్తారు కాబట్టి ఇక్కడ ఈ హోటల్లో గాని ఈ మఠాల్లో గాని పనిచేసే వ్యక్తుల గురించి వారి యొక్క వివరాలు మరియు ఆధార్ కార్డులు ఖచ్చితంగా ఈ హోటల్ యజమానులు కానీ మరియు ఈ భక్తుల మఠాల్లో పనిచేసే వర్కర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా విధిగా తీసుకొని వాటిని పోలీసులకు ఖచ్చితంగా అప్పచెప్పవలను. తిరుమలలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా మాకు అందరి యొక్క ఆధారాలు, ఆధార్ కార్డ్స్ మరియు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఫోన్ నెంబర్స్ విధిగా వచ్చి మాకు ఇవ్వవలను. అదేవిధంగా అనాథరైజ్ పర్సన్ తిరుమలకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవ్వరు కూడా అనాథరైజ్ పర్సన్స్ రాకుండా ఎవరైనా వచ్చినచో వారిపైన నిఘా ఉంచి వారిని బైండ్ ఓవర్ చేసి కిందికి దింపడం జరుగుతుంది. 32 మందిని చేశాము నిన్న. ఈ రోజు 27 మందిని చేశాం. దాంట్లో ఎవరు మైనర్ అయితే ఎవరు లేరు. మైనర్ లేదని ఉంటే మాత్రం వాళ్ళని వాళ్ళ పేరెంట్స్ పిలిపించేసి వాళ్ళకి గొప్ప చెప్పడం జరుగుతుంది. ప్రత్యేకంగా టీమ్స్ అంటే 1 టౌన్ 2 టౌన్ అదేవిధంగా విజిలెన్స్, సిసిఎస్ అందరం కలిసి టీమ్స్ డివైడ్ చేసి ఆ కన్సర్న్ ఏరియాలో ఎక్కడ ఉంటే తీసుకొనేసి వాళ్ళని తగు చర్య తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ ధర్నా. చిత్తూరు తచ్చూరు ఎక్స్ప్రెస్ కారిడార్ కు సర్వీస్ రోడ్ ఏర్పాటు చేయాలి. ఎక్స్ప్రెస్ హైవే కోసం భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తే ఉద్యమం తప్పదు. హెచ్చరించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామనాయుడు. తిరుపతి జిల్లాలో ప్రముఖుల పర్యటన నేపథ్యంలో ప్రోటోకాల్ ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా సమన్వయంతో చేపట్టాలి పేర్కొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమల వెంకన్నకే శటగోపం. టీటీడీ ఖజానాకు 520 కోట్లు గండి. విజిలెన్స్ నివేదిక ఆధారంగా అక్రమార్కులను రీకాల్ చేసి కస్టడీలోకి తీసుకుని కఠినంగా శిక్షించి రికవరీ చేయాలి. బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్. భారతదేశ రాజకీయాల్లో విశిష్ట నేత సీతారాం యేచూరి. తిరుపతి సిపిఎం కార్యాలయంలో సీతారాం యేచూరికి నివాళులు అర్పించిన తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.